బంగారు నగలు తయారు చేసే క్యాషింగ్ మిషన్ ను వేరే ప్రాంతానికి తరలించాలని రాజమండ్రి స్వర్ణకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రి మెయిన్ రోడ్లోని సీతమ్మ సందులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న బంగారు నగలు తయారు చేసే క్వాషింగ్ మిషన్ షాప్ వద్ద స్థానిక స్వర్ణకారులు ఆందోళన చేపట్టారు. క్వాషింగ్ మిషన్ ను వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. స్వర్ణకారులు సంఘాల నాయకులు విన్ని వీరభద్రరావు, బాలకృష్ణ, విశ్వనాథ్ ఆచార్యులు మాట్లాడుతూ నెల రోజుల క్రితం చందా సత్రం వీధిలో బెంగాల్ కు చెందిన స్వర్ణకారులు క్వాషింగ్ మిషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. స్థానిక స్వర్ణకారులు ఉన్న ప్రాంతాలలో క్వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయకూడదని అనపర్తి రెడ్డిలకు స్థానిక స్వర్ణకారులు నచ్చజెప్పడంతో క్వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయడం విరమించుకున్నారని తెలిపారు. అయితే అదే మిషన్ ను రాజమండ్రి మెయిన్ రోడ్లోని స్వర్ణకారులు ఎక్కువగా ఉండే ప్రాంతం సీతమ్మ సందులో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఒక కాస్టింగ్ మిషనరీ అంటే బాగా తక్కువ తూకంలో తయారయ్యే కాస్టింగ్ మిషనరీ ఇప్పుడున్న రాజమండ్రిలో అలాంటి మిషన్లు చాలా పవర్ తక్కువ ఉన్నాయి. అలాంటి మిషనరీ పెట్టడానికి లోకల్ పీపుల్ కాకుండా, లోకల్ స్వర్ణకారుడు కాకుండా బెంగాలీ స్వర్ణకారుడు పెట్టడానికి చందా సత్రం వీధిలో ఒక నెల క్రితం అక్కడ కాంప్లెక్స్లో ప్రయత్నం జరిగితే మేము ఒక 10-20 కుటుంబాలు ఈ కాస్టింగ్ పని మీద జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఒక సంఘ సభ్యులుగా ఒక సంఘం పదవిలో చేస్తూ ఆ షాపు అక్కడ తీసేలాగా మేమందరం చాలా తీవ్ర ప్రయత్నం చేసాం అండ్ పంపించేసాం. అక్కడి నుంచి ఇదే మిషనరీ, ఇదే బెంగాలీ వాడు పంపించేసాం. అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు. అప్పుడేమో అనపర్తి రెడ్లు ఆ మిషన్లు మాయి, మేము పెట్టుబడి పెట్టాం, మీకు పెట్టుకుంటే మీకెందుకు అన్నారు. మీకెందుకంటే అనపర్తి రెడ్లు కాదు, ఏ రెడ్లు వచ్చినా రాజులు వచ్చినా ఇక్కడ మేము మా ఊళ్ళో ఉన్నప్పుడు ఉన్న ప్రదేశాల్లో, స్వర్ణకారులు ఉన్న ప్రదేశాల్లో మీ షాపులు పెట్టడానికి వెళ్ళలేదు, కొంచెం దూరంగా పెట్టుకోమని చెప్పాం. అంటే సానుకూలంగా వాళ్ళు స్పందించారు. ఆ రెడ్లు ఆ వ్యతిరేకత చూపించలేదు. అప్పుడు ఈ బెంగాలీ వాళ్ళు, ఈ మిషనరీ వాళ్ళు వంకాలవేరు వీధిలో కొట్టు చూసుకున్నారు, తర్వాత జాంపేట మార్కెట్లో కొట్టు చూసుకున్నారు. అలా చూసుకున్న నేపథ్యంలో ఇందులో ఉన్న కొందరు పెద్దల స్వర్ణకారులు మీకు ఎందుకురా వాళ్ళెవడ పెట్టడానికి, మేము ఉన్నాం మీ వెనకతల ఎవడేం పీక్కుంటాడని చెప్పేసి ఈ స్వర్ణకారులు, లోకల్ స్వర్ణకారుల మధ్యన ఈ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసే నేపథ్యంలో 20 మంది షాపుల వాళ్ళ కుటుంబాలు ఒక 200 మంది 300 మంది నష్టపోతారు. కాబట్టి వేరే రాష్ట్రం వాళ్ళు కొట్లు పెట్టుకోవచ్చు, కానీ మా పరిసర ప్రాంతాల్లో కొట్లు పెట్టకూడదు. అదే నినాదం మాకు అంతకంటే ఏమి లేదు. ఈ కొట్టైనా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేస్తామంటే ఇక్కడ లోకల్ స్వర్ణకారుడే ఈ కొట్టు నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననేసి ఇప్పటి వరకు చెప్పాడు. కాబట్టి ఆ విషయం సంఘానికి వ్యతిరేకంగా ఏం చేసుకుంటారని చెప్పాడు. కాబట్టి మేమందరం ఇక్కడ నినాదం చేస్తున్నాం. దీన్ని మీరందరూ సోషల్ మీడియాలో ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నాం. 2 నెలల క్రితం ఈ మిషనరీని చందాసత్రం వీధిలో పెడతా ఉంటే అక్కడ మన వాళ్ళ పని పరిస్థితులు పాడవుతాయని తీసేయడం అయితే జరిగింది. దాన్ని అనపర్తి రెడ్లు సపోర్ట్ ఉన్నామని చెప్పేసారని వీళ్ళే తీసుకురావడం, వాళ్ళు మా స్వర్ణకారుల మీద అభిమానంతో మేము మీ మధ్యలో కలగ చేసుకోమండి అని అభిమానంతో వాళ్ళు కూడా తప్పుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఇక్కడ సీతం సందులో పెడతా ఉంటే సీతం సందులో కూడా వద్దు అని చెప్పేసి ముందు ధర్నా చేస్తే ఇక్కడ ఇంకొక ఆయన కలగ చేసుకున్న ఆయన కూడా తప్పుకోవడం జరిగింది. తప్పుకున్న తర్వాత ఒక్క ఆయన మాత్రం సంఘానికి వ్యతిరేకంగా ముందు అసలు పనులు లేని పరిస్థితుల్లో అన్ని పనులు కూడా అతను ఒక్కడే చేయడానికి నిర్ణయించుకొని మనందరి మధ్యలో పెట్టి ఎవరు బతుకులు పోయినా మాకు అనవసరం, మేము చేసేది మేము చేస్తాం, సంఘంతో మాకు సంబంధం లేదు, నేను దిగిపోవాలన్నా దిగిపోతాను, సభ్యత్వం కూడా తీసినా పర్వాలేదు అన్నట్టుగా అతను నిర్లక్ష్యంగా సంఘాన్ని వ్యతిరేకించి చేస్తున్నారు. ఇదంతా ఆపాలని, దయచేసి మా స్వర్ణకారుల జీవితాలన్నీ బాగుపడడానికి ఇక్కడికే పనులు బెంగాలీ పనులు పరమైపోయి, రెడీమేడ్ పరమైపోయి చాలామంది స్వర్ణకారులు పనులు వదిలేసి వివిధ రకాల పనుల్లోకి జీతాలకి వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడి నుంచి ఇంకా కూడా దిగజారిపోయి ప్రవర్తించొద్దని ఇక్కడ క్యాస్టింగ్ షాపు పెట్టడం ఆపమని తెలియజేస్తున్నాం. 1100 మంది కార్మికులు ఉంటారండి. దీని మీద ఆధారపడి ఉన్నారండి. ఇక్కడ ఆల్రెడీ మిషనరీలు ఉన్నాయండి, అవి బెంగాలీ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు. కొన్ని ఇంకా తెలుగు వాళ్ళే ఉన్నారు కొంతమంది. ఈ బెంగాలీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ మా మధ్య తగాదాలు పెడుతున్నారు వీళ్ళందరూ.